హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా కొత్త ఇంటికి సంబంధించిన లాస్ట్ వీడియో. నెక్స్ట్ ఇంకా గృహప్రవేశంకి సంబంధించిన డెకరేషన్స్ ఆ వీడియో మాత్రమే ఉంటుంది. సో ఇదంతా అన్ని పనులు ఫినిష్ అవుతున్న టైంలోదనమాట. అంతా ఇలా షీట్స్ కానీ, కబోర్డ్ షీట్స్ కానీ ఇవంతా కూడా మనం ఎస్ఎస్ వేపిస్తాం కదా, స్టెయిన్లెస్ స్టీల్ లోపల మెట్లు చుట్టూ వస్తుంది కదా, దానికి అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయే రేంజ్లో తీసిన వీడియోస్ ఇవన్నీ కూడా. అన్నీ కూడా పర్ఫెక్ట్గా మేము అనుకున్నట్టుగా వచ్చాయి. ఈ దీనికి మిర్రర్ వస్తుంది ఈ డోర్కి, అది కూడా ఫ్లిప్డ్ అనమాట. ఇక్కడ ఏమైందంటే ఈ లోపల డ్రెస్సింగ్ టేబుల్ లోపల మనం ఏమైనా బాటిల్స్ అలాంటివి పెడితే కింద పడిపోతాయి అని నాకు కొంచెం భయం పెట్టారు. సో అది కరెక్టా కాదా అని చూడడానికి అక్కడ బాక్సెస్ అన్నీ పెట్టి నేను చెక్ చేస్తున్నాను. ఇది మా రూమ్లో సింక్ కింద ఇలా స్టోరేజ్ పెట్టించాను. ఈ యూనిట్ అంతా కూడా గ్రాసరీస్ అన్నీ స్టోర్ చేయడానికి సపరేట్గా. రీజన్ ఏంటంటే కిచెన్ పక్కన ఇలా ఒక కబోర్డ్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ ఎక్కువ డబ్బాలు కానీ ఇవి పట్టవు అనే ఉద్దేశంతో పక్కన మళ్ళీ ఇదైతే గ్రాసరీస్ కోసం చేపించుకున్నాను నేను. నెక్స్ట్ ఇది గ్రాసరీస్ కోసం చేపించుకున్నాను. నెక్స్ట్ ఇలా ఉన్న ఇల్లు లాస్ట్కి ఎలా రెడీ అయిందో చూపిస్తాను. అంత ఈ రేంజ్లో ఇల్లు చూస్తే మాత్రం ఎంత చెత్తగా అంటే అంత చెత్తగా కనిపించింది. నిదానంగా అన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మా దేవుడిల్లు. అసలు మా ఇల్లు మొత్తానికి ఇదే హైలైట్ అనమాట. ఈ మెట్లు కానీ వీటిపైన 2 ఏనుగు బొమ్మలు వస్తాయి. అవి మళ్ళీ చూపిస్తాను. నేను లాస్ట్ టైం ఒక చోట తులసి కోట ఇవన్నీ తీసుకోవడానికి వెళ్ళాము అని చెప్పాను కదా, అక్కడ ఒక ఫౌంటైన్ అలాగే ఆ 2 ఏనుగులు అయితే తీసుకున్నాము. సో అవి ఎలా ఉన్నాయనేది లాస్ట్లో చూపిస్తాను. ఇవన్నీ రెడీ అయ్యేటప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ కలర్ వేస్తే ఎలా కనిపిస్తుందో తెలీదు. ఆ కలర్కి నెక్స్ట్ కాంబినేషన్ కలర్స్ అనేవి సెట్ చేయడం చాలా కష్టమైపోతుంది. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కింద టైల్స్కి ఉన్న కలర్కి పైన మనం వేయించే గోడలకు ఉండే కలర్కి అన్నీ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. బట్ ఓకే, మేము చాలా కన్ఫ్యూజన్ తర్వాత ఇలా సెట్ చేసుకున్నాము. ఇది డ్రెస్సింగ్ టేబుల్. లోపలంతా కూడా షెల్ఫ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇదంతా కూడా పిఓపి డిజైన్ చేస్తున్నారు. ఈ కలర్ కూడా ఎలా సెలెక్ట్ చేసామనేది మాకే అర్థం కాలేదు, కానీ చూడ్డానికి అయితే బాగుంది. ఇక్కడ మా ఇంట్లో ఒక రోజులో జరిగిన వర్క్ ఏదైనా ఉందంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ వేయడమే. కానీ దీనిలో ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. అదేంటంటే తర్వాత చెప్తాను. వీళ్ళు వేయడం అయితే కరెక్ట్గా వేసేసారు. నెక్స్ట్ మనం వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత టైల్స్ అంతా ఒకసారి క్లీన్ చేస్తారు యాసిడ్ వేసి. సో ఆ టైంలో ఈ కడ్డీలు ఉన్నాయి కదా, స్టీల్ కడ్డీలు, వీటికైతే కవర్స్ వేయడం మర్చిపోయారు. సో మొత్తం ఆ కడ్డీలన్నీ కూడా బ్లాక్గా అయిపోయాయి. మళ్ళీ పాలిష్ చేయించాల్సి వచ్చింది. సో ఎవరైనా ఇలా టైల్స్ క్లీన్ చేసేటప్పుడు ఈ కడ్డీలు అనేవి కవర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. దీనికి మనకి ఫుడ్ వ్రాపరింగ్ కవర్ వస్తుంది కదా, దాంతో అయినా చేయొచ్చు. లేకుంటే అవి వేసే వాళ్ళ దగ్గరే ఒక కవర్స్ ఉంటాయి, వాటితో అయినా కూడా ఖచ్చితంగా కవర్ చేయించుకోండి. నెక్స్ట్ అక్కడ ఉన్న ఏవేవో హ్యాండిల్స్ అన్నీ చూసి లాస్ట్లో మేము ఈ హ్యాండిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. కొన్ని కారణాలు ఇంకా బాగుండేవి కూడా సెలెక్ట్ చేసాము, ఇంకా తక్కువ ప్రైస్లో కూడా సెలెక్ట్ చేసాము. కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్కి ఇవే వేయించాల్సి వచ్చింది. దానికి రీజన్స్ చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంటికి ఫస్ట్ టైం తీసుకున్న శివుడి ఫోటో అని చెప్పాను కదా, దాన్ని ఎంట్రన్స్లో ఇలా పైన ఫిట్ చేసాము. సో ఇంట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఆ ఫోటో కనిపిస్తుంది, అలా సెట్ చేసాము. ఇదంతా కూడా అష్టలక్ష్ములు అలాగే పైన శివుడు, పార్వతి, నంది ఇలా వచ్చేలాగా డిజైన్ చేశారు. బయట బాల్కనీలో ఈ గ్లాస్ అయితే వేశారు. నెక్స్ట్ మెయిన్ పెయింటింగ్. ఈ పెయింటింగ్ విషయంలో మా కన్ఫ్యూజన్ అంతా ఇంత కాదు. అసలు ఏ కలర్ ఎలా వస్తుందో కూడా అర్థం కాలేదు. బేస్ కలర్ అయితే ఒకటి వేసేసారు, అది సెట్ అయింది మేము సెలెక్ట్ చేసుకున్నది. కానీ వాటికి బార్డర్స్కి అలాగే విండోస్కి ఇలా ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. అవి ఒక్కొక్క 1 లీటర్ బాటిల్స్ వస్తాయన్నమాట. ఒక్కొక్క బాటిల్ 650, 700 అలా పడుతుంది. దాన్ని మనం చెప్పిన కలరు వాళ్ళు దానిలో మిక్స్ చేసి ఇస్తారు. సో అలాంటి బాటిల్స్ మేము ఏం లేదన్నా ఒక 7 to 8 మేము వేస్ట్ చేసాము. ఎందుకంటే ఆ కాంబినేషన్ సెట్ అవ్వక, ఇప్పుడు వేస్తున్న కలర్కి బార్డర్ కరెక్ట్గా సెట్ అవ్వక మేము 6, 7 కలర్స్ అయితే వేస్ట్ చేయాల్సి వచ్చింది.
సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ఒక డబ్బాలు సెట్ చూపించాను కదా, అది ఇక్కడ సెట్ అవ్వలేదు, చిన్నవి అయిపోయాయి అని వేరేది తెప్పించాను. సో ఇవి కూడా నాకు అంత నచ్చలేదు, వేరే ఏమన్నా చూడాలి. సో ఇక్కడైతే మీకు కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది పైన ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్ ముందర. నెక్స్ట్ ఇది వచ్చి స్టడీ రూమ్లో మేము గోడలన్నింటికి కూడా ఒకే కలర్ని ఫిక్స్ చేసుకున్నాము అన్ని రూమ్స్లోనూ. నెక్స్ట్ ఇక్కడైతే వాళ్ళే ఏదో డిజైన్ చేస్తాము అని చెప్పి చేస్తున్నారు. సో అది చెడిపోకుండా ఏ డిజైన్ అయినా పర్లేదు అనుకొని మేము సైలెంట్ అయిపోయాం, కానీ బాగా వచ్చింది. పైన గణపతికి అంతా కూడా వాళ్ళే సెలెక్ట్ చేశారు కలర్ అంతా కూడా ఇదే బాగుంటుంది అని. ఇక్కడ లాస్ట్ కనిపించే డిజైన్ కోసం ఆ కలర్ కోసం మేము 6-7 లీటర్స్ కలర్ అయితే వేస్ట్ చేసాము. సో మీరైతే కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇదంతా కూడా పైన పెంకులు వేయించాం. నెక్స్ట్ పైన ఉన్న రూమ్ ముందర ఇలా కడ్డీలు చూపించాను కదా లాస్ట్ వీడియోలో, సో దానికైతే ఇలా పెంకులు అయితే వేయించేసాము. నెక్స్ట్ అలాగే మా డూప్లెక్స్కి స్టార్టింగ్లో మెట్లు ఎక్కేటప్పుడు ఒక పెద్ద ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి ఇలా గణపతిని వేయించాము. నెక్స్ట్ నేను లాస్ట్లో చూపిస్తాను అని చెప్పిన ఏనుగులు అనమాట ఇవి. మేము ఫస్ట్ బ్లాక్ స్టోన్ అనుకున్నాం, కానీ ఎందుకో వైట్ స్టోనే తీసుకోవాలనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చిమ్నీ అయితే ఫిట్ చేస్తున్నారు. ఒక చిమ్నీ ఫిట్ చేయడానికి ఇక్కడ 6 మెంబర్స్ ఉన్నారు. ఏవేవో తిప్పలు పడి సెట్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఏం జరిగిందంటే, ఇక్కడ వీళ్ళు క్లీన్ చేస్తున్నారు కదా, మనం పెయింట్ వేసినప్పుడు పెయింట్ చుక్కలు చుక్కలుగా కొంచెం పడుతూ ఉంటుంది కదా కిందంతా కూడా, అదంతా కూడా ఈ కబోర్డ్స్ పైన పడిపోయిందనమాట. సో అది క్లీన్ చేయడం చాలా కష్టమైంది. మళ్ళీ ఆ కబోర్డ్స్ చేసిన వాళ్ళకే చెప్తే మేమే క్లీన్ చేస్తాము అని వాళ్ళే చేశారు. దానికి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. సో పెయింట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకి లైట్స్ మీద, స్విచ్ బోర్డ్స్ మీద, వీటన్నింటి మీద కూడా పడుతూ ఉంటుంది. సో ఇవి మేము వేయించిన లైట్స్. ఇది నేనే సెలెక్ట్ చేసుకున్నా, నాకు చాలా నచ్చింది. ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ గృహప్రవేశం వీడియోస్ వస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.